తొందరగా రావాలమ్మా, ఇండియన్ ప్లేయర్స్ అందరూ రావాలి. మనం గెలిచే గెలుపుకి బంగ్లాదేశ్ వాళ్ళు టెస్ట్ సిరీస్ ఓడిపోయిన విషయం కూడా మర్చిపోవాలా. గెలుపోవటములు పక్కన పెట్టు గాని నేను టీంలో ఉన్నాను లేదు ఫస్ట్ అది చెప్పు. ఏంటి సంజు అంత మాట అన్నావు? నువ్వు లేకుండా నేను గ్రౌండ్ లో అడుగు పెడతానా? ఇక్కడ 20 years ఇండస్ట్రీ, ప్రతి ఒక్క కెప్టెన్ ఇలాగే చెప్తాడు. కానీ ప్లేయింగ్ ఎలెవెన్లో మన పేరు ఉండదు. కాబట్టి నువ్వు ఫార్మాలిటీస్ పట్టించుకోకుండా నేనేం ఫీల్ అవ్వని కానీ నిజాలు చెప్పు. లేదు సంజు, నువ్వు ఉన్నావు, నువ్వు ఖచ్చితంగా ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటావు. ఓ అయితే రాత్రి నాకు తెలిసిన మ్యాటర్ నిజమే అనమాట. ఏం తెలిసింది? ఏం లేదు, రిషబ్ పంత్ లేడంట కదా, నన్ను పెట్టుకుంటారేమో అనుకున్నా, అది నిజమైంది అంతే కదా. అలా ఏం లేదు సంజు, పంత్ ఉన్నా సరే నేను నీకే ఓటు వేస్తా. ఇది మొత్తం రికార్డ్ చేసుకున్నా, తీసుకొని వెళ్ళి పంతుకు వినిపిస్తా, ఓకేనా? ఇదిగో ఇలా రికార్డులు చేయొద్దు. నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు ఏదో కామెడీకి చెప్పాను, అది అలా దారికి నేను కూడా ఏం రికార్డ్ చేయలేదు. ఇదిగో సూర్య అన్న, ఇప్పుడు నేను డబుల్ సెంచరీ కొట్టాలనుకుంటున్నాను, కొట్టేచా? ఒరే నువ్వు వాడుతున్న T20 రా. నువ్వేందన్నా కొత్తగా మాట్లాడతావు? IPL లో మా పర్ఫార్మెన్స్ మర్చిపోయావా ఏంది? మేము అనుకుంటే పెద్ద మ్యాటరే కాదు, ఈజీగా కొట్టేస్తాం. సరేరా, కానీ నీకు తోడు ఇక్కడ ట్రావిస్ హెడ్ లేడు కదా. ఎవరన్నా ట్రావిస్ హెడ్? ఎవరు ట్రావిస్ హెడ్? ఎవరికి హెడ్? అభిషేక్ శర్మ బోల్తే నేనే 6లు కొట్టేది ఎక్కువ, నేనే కొడతా 200. ఎందుకు కొట్టలేను? అలా కాదురా అభిషేక్, ఇది T20 కదా. మళ్ళీ ఎవడన్నా దీన్ని T20 నాకు గుర్తు చేస్తే వాడి తలకాయ నా బ్యాట్ తో కొట్టి చంపేస్తా. కూల్ సరేలే, బంగ్లాదేశ్ వాళ్ళు కదా, కొట్టచ్చు. ఎలాగో ఓపెనింగ్కి వెళ్తావు కదా, దుమ్ము లేపేయి, నేను చూసుకుంటా మిగతాది. హలో, ఇప్పటికే మా వాళ్ళు టెస్టులు ఓడిపోయారు అని చెప్పి పిచ్చ కసి మీద ఉన్నారు. మీరేంటో T20లో 200, అది కూడా సింగిల్ ప్లేయర్ కొడతామని చెప్పి బిల్డప్లు ఇస్తున్నారు. అవసరమా మీకు? బిల్డప్ లేకుంటే ఇది బిజినెస్, ఇదంతా కూడా రేపు మ్యాచ్ లో చూసుకుందాం. నేను 200 కొట్టి గ్రౌండ్ మొత్తం పరిగెడుతూ నా షర్ట్ విప్పి తిరిగాక అప్పుడు తెలుస్తుంది మా సత్తా ఏంటో. ఇదిగో టెస్టులో కూడా మా వాళ్ళు కూడా ఇలానే కొంతమంది ఓవర్ గా మాట్లాడారు. మళ్ళీ సిరీస్ ఓడిపోయాక మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక బంగ్లాదేశ్ వెళ్ళిపోయారు. ఎవరి గురించి? షకీబ్ గురించి నువ్వు మాట్లాడుతోంది. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం అనే టాపిక్ కాదు, ఎలా మాట్లాడుతున్నాం అనేది టాపిక్. కాబట్టి మీరు కూడా ఈ ఆశలన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా గేమ్ ఆడుకొని పోతే బాగుంటుంది. ఇదిగో శాంటో, బాగా గుర్తుపెట్టుకో, నువ్వు ఆడుతోంది గల్లీ టీంలో పాకిస్తాన్తో కాదు, ఇంటర్నేషనల్ టీం అయిన ఇండియాతో. మా టార్గెట్స్ అన్ని ఇలాగే ఉంటాయి. సింగిల్ ప్లేయర్ 200, టీమ్ స్కోర్ 300, ఇలా పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకుని ముందుకు వెళ్తాం తెలుసా. అలా పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకున్నప్పుడే కొన్నిసార్లు చెతికిల పడాల్సి వస్తుంది. అయినా వీళ్ళతో మనకేంటి డిస్కషన్? ఫస్ట్ వెళ్ళిపోమని చెప్పు, రేపు మ్యాచ్ గెలిచాక నా ముందు వచ్చి నిలబడమను, అప్పుడు మాట్లాడతా. ఇదిగో అభిషేక్ శర్మ, కొంచెం గట్టిగా లాగుతున్నావు, తెగుతుందేమో చూసుకో. రే బంగ్లాదేశ్ టీం రా, పిల్ల బచ్చాలు, వీళ్ళని నేను ఒంటి చేత్తో కొడతా, 2 చేతులు కూడా అవసరం లేదు తెలుసా. గుర్తు పెట్టుకో, నా పేరు ముస్తఫిజుర్ రెహమాన్. నేను IPL లో కూడా ఫేస్ చేసిన. రేపు నా బౌలింగ్ లో ఒక్క 6 కొట్టినా నేను క్రికెట్ ఆడడం మానేస్తా. ఇది ఛాలెంజ్ అంటే. ఇప్పుడు నాకు కిక్ వచ్చింది. ఇప్పుడు 200 కాదు 300 కొట్టినా కూడా నాకు కిక్కు రాదు. నీ బౌలింగ్ లో 6 కొట్టాలి, కొట్టి తీరుతాను చూసుకో. నువ్వు కొట్టాలి, నేను వెయ్యాలి, మిస్ అయితే వికెటే, చూసుకో. ఒరే కొట్టుకుంటారా ఏంటి? అవును కొట్టుకుంటాం, గేమ్ లో కొట్టుకుంటాం, బాల్ తో బ్యాట్ తో కొట్టుకుంటాం. వామ్మో, ఈ డిస్కషన్ ఏంటో పెద్ద గొడవ అయ్యేలా ఉంది. మళ్ళీ నా కెప్టెన్సీలో గొడవ అయినందుకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇక్కడ నుంచి సైలెంట్ గా సైడ్ అయిపోవడం బెటర్. ఏంది సూర్య అన్న, 2 ప్లేయర్స్ కొట్టుకుంటుంటే నువ్వు సైడ్ వెళ్ళిపోతున్నావేంటి? ఏరా, నీకు నేను మాత్రమే కనిపిస్తానా? ఈ ప్రపంచంలో ఇంకెవరు కనిపించరా? ఆ బంగ్లాదేశ్ కెప్టెన్ వెళ్ళి గంట అయింది, వాడెంత భయపడి వెళ్ళిపోతే కొత్తగా కెప్టెన్ అయ్యా, నాకెంత భయం ఉండాలి? ఏందన్నా, ఇంత బతికి మన ప్లేయర్స్ వాళ్ళ ప్లేయర్స్ గొడవ పడుతుంటే తప్పించుకునే స్టేజ్కి వచ్చావు. ఇలా అయితే ఎలా చెప్పు? ఒరే పెద్దోళ్ళు చెప్పారా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళు గొప్పోళ్ళు. ఇప్పుడు నేను ఇక్కడ తగ్గాను అంటే రేపు మ్యాచ్ లో పైకి ఎదిగి గెలుస్తానని అర్థం. ఏమో అన్నా, ఇలా సినిమా డైలాగులు చెప్పుకోవడం తప్ప నువ్వు పొడిచేదేమీ లేదనిపిస్తుంది నాకైతే. చూసుకుంటారా, నీకు కూడా నేను మ్యాచ్ అయిపోయి రేపు చెప్తాను. పదా ఫస్ట్ వెళ్ళి ప్రాక్టీస్ చెయ్యి. ప్రాక్టీస్ చేయకుండా ఇక్కడ బాధ కానీ అంటారా? యాజ్ ఏ కెప్టెన్ చెప్తున్నా, ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేయాల్సిందే.